వర్షాకాలం విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకునేందుకు కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్లోని గర్ల్స్ హై స్కూల్కి వచ్చాం. గర్ల్స్ హై స్కూల్కు సంబంధించి ఇక్కడ మంచి బడి అంటే ఎట్లా ఉండాలనేది ఒక నినాదంతో రాసిన అక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఆ మంచి బడికి సంబంధించిన నినాదాల్లో ఈ బడికి అట్లాంటి లక్షణాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేయబోతాం. అయితే ఇది చాలా పురాతన పాఠశాల, దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాల. ఇప్పుడు ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉండి అనేక తరగతి గదులని వదిలేశారు. ఇప్పుడు నిరుపయోగంగా ఉండడంతో ఇప్పుడు చూడొచ్చు మనకి ఇది ఒకప్పుడు ఇది క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ పైకప్పు మొత్తం శిథిలమైపోయి నీళ్లు మొత్తం ఉరుస్తూ ఉన్నాయి వర్షంతో. ఫ్యాన్లు ఇవన్నీ బెండ్లు అయిపోయి ఇక తరగతి గది పనికి రాకుండా ఉండిపోయింది. మొత్తం దాదాపు ఇక్కడ 6th to 10th తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ 3 మీడియంస్ పాఠశాలలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 240 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్ ఇది. ఇక్కడ ఉన్న పాత బిల్డింగ్ మొత్తం కూడా శిథిలావస్థలోకి చేరడంతో కొత్తగా ఒక భవనం పక్కన నిర్మించారు. తర్వాత రేకుల షెడ్లలో, తర్వాత చిన్న వసారాలలో ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ పొజిషన్ చూద్దాం. ఇక్కడ కూడా కొంతమంది స్టాఫ్ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు క్లాసులు సరిపోక ఎక్కడైతే చిన్నగా వసారాలు, ఎక్కడ చిన్న ఖాళీ స్థలం దొరికితే అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. ఖాళీ పీరియడ్లో, లీజర్ పీరియడ్లో ఇక్కడ కూర్చొని వాళ్ళకి సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ ఉంటారు. దాదాపు చాలా తక్కువ స్ట్రెంత్ ఎవరైతే ఉన్నారో ఆ తక్కువ స్ట్రెంత్ ఉన్న పిల్లల్ని ఇట్లా ఆ మూలకు ఈ మూలకు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా ఏ క్లాస్ వాళ్ళను ఒకసారి మాట్లాడిద్దాం. మేడం వీళ్ళు ఏ క్లాస్ అండి? 7th క్లాస్ ఉర్దూ మీడియం. ఇంతేనండి మేడం స్ట్రెంత్? 5 members. ఓకే. ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు వీళ్ళని? క్లాస్ రూమ్స్ లేవండి. క్లాస్ రూమ్స్ లేకపోయేసరికి ఇక్కడ కూర్చోబెట్టారు. మరి ఏంటి ప్రాబ్లం అవ్వట్లేదు? ఇప్పుడు చీకటి లాగా ఉంది, ప్లస్ వర్షం ఒకరికి చల్లొస్తుంది అవుతుంది సార్, చాలా ప్రాబ్లం అవుతుంది. పక్కన జాలి లాగా ఉంది, వర్షం గట్టి కొట్టింది అనుకో, నీళ్ళు వస్తాయండి, చల్లు కొడుతుంది ఇట్లా. ఏంటి మరి క్లాస్ రూమ్ కొత్తగా మంజూరు కదా? కాలేదండి, మంజూరు కాలేదు. పాత షెడ్స్ రిపేర్ చేపిస్తున్నారు. ఇంకా అయినా అవి కూడా సరిపోవండి, రూమ్స్ సరిపోవు. వర్షం బాగా వచ్చింది ఇటు నుంచి నీళ్ళు వస్తుంది. నీళ్ళు పడతాయా? మరి మీరు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? క్లాస్ రూమ్ సరిపోకనా లేకుంటే? క్లాస్ రూమ్ లేవు. మీరమ్మా, మీ పేరు? సనా. ఏ క్లాస్? 7th క్లాస్. ఎట్లా ఉందమ్మా మీ స్కూలు? మంచిగా ఉందా? ఎందుకు మరి ఇక్కడ మూలకు ఈ క్లాస్ రూమ్ లాగా లేదు కదా? యాక్చువల్గా క్లాస్ రూమ్స్ లేవు, అందుకే ఇక్కడ కూర్చోబెట్టారా? ఓకే. ఏమనుకోండి, మీకు టాయిలెట్స్ అవి ఉన్నాయా? కొత్తగా చేస్తారు, గతంలో లేవు. ఎట్లా మరి ఇంటర్వెల్ టైంలో బాగా ఇబ్బంది అవుతుంది అక్కడ? ఇబ్బంది అవుతుంది క్యూ కట్టడం అదంతా? డాక్టర్ స్ట్రీట్, దీన్నే ఉస్మాన్పురా అని కూడా అంటారు. ఈ స్కూల్కు సంబంధించిన పాత భవనంలో పరిస్థితి ఇప్పటిదాకా చూసినాం. బయటకు వస్తే ఇక్కడ ఆ పాత భవనం తర్వాత నిర్మించిన ఒక బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఇటు పక్కన ఒక బిల్డింగ్ ఉంది, ఆ పక్కన ఒక రేకుల షెడ్ ఉంది. ఈ 3 బిల్డింగ్లోనే మనకి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 240 మంది విద్యార్థులకు సంబంధించిన తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తరగతి గదికి సంబంధించి 6వ తరగతి విద్యార్థులు కూర్చున్న క్లాస్ రూమ్ ఇది. నిజానికి తరగతి గదులు సరిపోక ఇట్లాంటి వరండాలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇటు పక్కన చూస్తే చాలా వరకు రేకులు పగిలిపోయి ఉన్నాయి. భారీ వర్షం కనుక పడితే విద్యార్థులకు అందులో నుంచి నీళ్లు మీద పడే ప్రమాదం కూడా ఉంది. ఒకవైపు దీనికి కలిసిన దూరాలు కూడా అక్కడ ఇరిగిపోయి ఉన్నాయి, చూడొచ్చు మనకు ఇక్కడ. ఇంకొక వైపు చూస్తే ఇటు పక్కన ఓపెన్ ఉంది మొత్తం తరగతి గదికి. వర్షం గట్టిగా పడితే లోపలికి జల్లు పడుతుంది. అదేవిధంగా అటు పక్కన చూస్తే చెత్తాచెదారంతో కూడిన వాతావరణం ఉంది. ఇక్కడ నుంచి పాములు వచ్చినా, దోమలు వచ్చినా కూడా విద్యార్థులను రక్షించే పరిస్థితులు అయితే లేవు. మరి ఇట్లాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో ఈ ఉస్మాన్పురా గర్ల్స్ హై స్కూల్ నడుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ టీచర్ పాఠాలు చెప్పే దగ్గర కూడా చూడొచ్చు. టీచర్ పాఠం దగ్గర కూడా మొత్తం హోల్స్ ఉన్నాయి, రేకులన్నీ పగిలిపోయి అక్కడికి వెళ్ళి నీళ్లు కూడా పడి కింద మొత్తం వెట్టైన పరిస్థితి ఉంది. ఒకవేళ భారీ వర్షం పడితే గొడుగులు పట్టుకొని ఇక్కడ క్లాస్ రూమ్లు నిర్వహించాల్సిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల మధ్య చదువుకున్న విద్యార్థులు ఏమనుకుంటారో వాళ్ళని ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు. అమ్మ, ఏ క్లాస్? 6th. ఎట్లా ఉంది మీ క్లాస్ రూమ్? చాలా బాగాలేదు, మొత్తం రేకులన్నీ పలిగిపోయినాయి. చదువుకుంటుంటే చల్ల గాలి వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ కాలేజ్ అక్కయ్యలు అంతా డస్ట్ పడేస్తుంటే ఇక్కడ మొత్తం ఫీవర్ గిట్లా వస్తుంది. అంటే చిన్న వాన ఉంది, పెద్ద వాన పడితే ఎట్లా ఉంటుంది రూమ్? పగిలిపోతాయి రేకులన్నీ. లోపల పడతాయా? పడతాయి. టీచర్ తీసుకునే కాడ క్లాస్ రూమ్ బోర్డు కాడ బాగా ఇబ్బంది అవుతుంది మేడంకి, మాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం రేకులన్నీ పలిగిపోయినాయి, బుక్స్ మీద అదంతా వాటర్ పడుతుంది. My name is Akshara. I am studying 5th class. My school name is MPPS Garikota. మాకు 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒక క్లాస్ బయటనే కూర్చుంటుంది. మాకు కిచెన్ లేదు, బయటనే వండుతుంది.
వాష్రూమ్ 65 గర్ల్స్ ఉంటాం. ఒకటే వాష్రూమ్, ఇబ్బంది అవుతుంది. పైన టాప్ లేదు. ఇక్కడ మేము టీచర్ రాస్తుంటే వాటర్ పడితే మొత్తం పోతుంది. ఇంకా దోమలు చెట్టుల నుంచి వస్తున్నాయి, వాటర్ పడుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్స్ కూడా మంచిగా లేవు, పాములు అక్కడ కూడా వస్తుర్రు. భయంతో వాష్రూమ్ ఎవరు పోతలేరు. ఏమంటారు మీ పేరెంట్స్ ఇంటి దగ్గర చెప్పారు ఎప్పుడన్నా? చెప్పినాం. ఏమన్నారు మీ నాన్న అమ్మ? ఏం కాదు పో, మా దగ్గర కూడా డబ్బులు లేవు కదా, అడ్జస్ట్ చేసుకో అంటున్నారు. పేద పిల్లలు కాబట్టి అడ్జస్ట్ చేసుకోమని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ ఎంతటి ప్రమాదకరమైన స్థితిలో విద్యార్థులు చదువుకుంటున్నారో ఈ ఒక్క తరగతి గదిని ఒక ఉదాహరణగా చూపెట్టచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఇటు పక్కన ఉన్న అన్ని క్లాస్ రూమ్లలో కూడా ఇదే విధంగా కనిపిస్తూ ఉంది. వర్షాకాలం అయితే మరీ ఇబ్బంది. వర్షాకాలం ఒకవైపు వర్షం, మరోవైపు చలి. ఈ రెండు సీజన్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అవి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. మూత్రశాలలు లేక అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు స్కూళ్ళల్లో. ముఖ్యంగా అమ్మాయిల పాఠశాలలో అయితే ఈ అవస్థలు మరీ చెప్పనలవి కాకుండా ఉంటాయి. చూడొచ్చు మనం ప్రజెంట్ ఇంటర్వ్యూల టైంలో బ్యాచ్ల వారిగా యూరినాల్స్ దగ్గరికి అమ్మాయిల్ని పంపించారు. ఈ అమ్మాయిలు సాధారణంగా స్కూళ్ళలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు మనతో పాటు. అమ్మాయి ఎట్లా ఉంటుంది మీకు? యూరినాల్స్ దగ్గర ఒకటే రెండే కనిపిస్తున్నాయి, మీకు టీచర్లకు ఒక 2 ఉన్నట్టున్నాయి. ఎట్లా ఉంది ప్రాబ్లం? మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది ఒకటేసారి వెళ్తే వాష్రూమ్స్ కరెక్ట్గా లేకుండా బాగా మంది ఒకటేసారి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇట్లా ప్రాబ్లం అవుతుంది. గర్ల్స్కి ఇట్లా వాష్రూమ్స్ కరెక్ట్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అమ్మాయిలకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా యూరిన్ ఆపుకోవడం అనేది చాలా సమస్య. చాలా రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. మీరు పోతారా? బాగా మంది నుండి మళ్ళీ పోయకుండా వెళ్ళిపోతారా? చాలా మంది వరకు అయితే వెళ్ళిపోతారు. మంచినీళ్ళు తాగకుండా రావడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? చాలా మంది నాకు తెలిసి తాగరు. నువ్వు చెప్పమ్మా, మీరు రోజువారీగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మూత్రశాల దగ్గర? మేము వాటర్ తెచ్చుకున్నా తాగం, ఎందుకంటే వాష్రూమ్ ఎక్కడ వస్తుందని. ఎందుకంటే వాష్రూమ్స్ బాగాలేవు, ఉన్నాయి టూ వాష్రూమ్స్. స్కూల్ మొత్తంలో 250 మెంబర్స్ అట్లా ఉన్నారు. అందరు వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి లేట్ అవుతుంది. మరి మా క్లాసెస్ కూడా కావాలి కదా, అట్లా చెప్పి వాష్రూమ్ కూడా ఆపుకుంటున్నాం. వాష్రూమ్స్ ఆపుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. స్టమక్ పెయిన్, ఇట్లా చాలా హెల్త్ ఫీవర్ అట్లా వస్తున్నాయి అన్ని. లోపల కనీసం క్లీన్ చేస్తున్నారా? క్లీన్ అంటే ఇక అది ఘోరం, అంత మంచిగా ఉండదు క్లీన్. స్మెల్కి కూడా కోల్డ్ ఫీవర్, అస్సలే క్లీన్ చేయరు. క్లాస్ రూమ్ చూస్తే ఒకవైపు అట్లున్నాయి, మూత్రశాలలు ఇట్లా ఉన్నాయి. ఇటీవల ఏమైనా పనులు స్టార్ట్ అయినాయా, కంప్లీట్ అయినాయా? స్టార్ట్ అయినాయి, మొత్తం కంప్లీట్ కాలే. నువ్వే క్లాస్ అమ్మా? 10th. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు స్కూల్లో మెయిన్గా? వాష్రూమ్స్ సరిగ్గా లేవు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొన్ని వాష్రూమ్స్ కొన్ని కట్టిస్తారు. మేము వాష్రూమ్ పోకపోవడం వల్ల వాటర్ తాగట్లేదు, స్టమక్ పెయిన్, ఫీవర్స్ అట్లా వస్తున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా వస్తున్నాయి. ఇబ్బంది. ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మీరు బాత్రూమ్ దగ్గరికి? ఇంటర్వెల్ టైంలో మీకు ఉండే 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తారు కదా, ఆ టైం సరిపోతుందా? సరిపోదు, హాఫ్ అన్ అవర్ అవుతుంది. 250 మెంబర్స్ ఉన్నాక 2 బాత్రూమ్స్ ఉన్నాక లేట్ అవుతుంది. క్లాసులు పోతాయని వెళ్ళిపోతాం. స్టమక్ పెయిన్ అట్లా స్టార్ట్ అయితే మాకు. విద్యార్థులు చెప్పలేక తమ బాధలైతే చెప్తా ఉన్నారు. చాలా మంది విద్యార్థులు ఇంటర్వెల్ టైంలో 250 మంది విద్యార్థులు, నిజానికి ఈ 250 మంది విద్యార్థులలో చాలా మంది అక్కడ లైన్ కట్టలేక క్లాస్ రూమ్ లోకే ఉండిపోతా ఉంటారు. ఆదర్శ కమిటీల ద్వారా కొన్ని పాఠశాలలో మరమ్మతులు చేపట్టారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కొనసాగిస్తున్నారు. గతంలో మన ఊరు మన బడి, మన ఊరు మన బస్తి కింద పాఠశాలల మరమ్మతులు చేపట్టినప్పుడు కూడా చాలా వరకు పూర్తి కాలేదు. ప్రస్తుతానికి 14 కోట్ల నిధులతోటి అనేక చోట్ల పనులు జరుగుతున్నాయి. కాకపోతే అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే ఈ పనులన్నీ పూర్తయి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని విద్యార్థులు కావచ్చు, టీచర్లు కావచ్చు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చాలా వేగవంతంగా స్పందించి మూత్రశాలలు, తర్వాత తరగతి గదులు పూర్తి చేసి విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.